తిలన్నా తిలన్నా టన్నని నా అండే ఇందాక బస్ ఎక్కే ముందు నా మీద చిరాకు పడ్డారు మీరే కదా. సారీ. ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు. యు ఆర్ వెల్కమ్. తిల మామా ఏంటి మామా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా మామా, మొన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్సు వెళ్ళిందా, సో ఆ బస్సు మొత్తం తగలబడిపోయింది. దాంట్లో దగ్గరికి ఒక 25 నుంచి 30 మంది వరకు చనిపోయారు. సో అప్పటి నుంచి నాకు ఒక డౌట్ కూడా వస్తుంది మామా. ఓహో, చాలా మంది అంటూ ఉంటారు ఫస్ట్ కష్టపడాలి తర్వాతే సుఖపడాలి అని, కానీ అది రాంగ్ మామ. ఎందుకంటే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం, సుఖపడే టయానికి మనం లేకపోతే అందుకే ఇప్పుడు సుఖపడదాం, బతుకుంటే తర్వాత కష్టపడదాం. బాగుంది కదా? మామూలు ఆలోచన కాదు మామ, ఇది ఎమ్మటే అమలు చేసేయాలి. పదా డైరెక్ట్ గోవా కూడా వద్దు, బ్యాంకాక్ పోదాం బా. చలో పద. అరే మామ టైం 10 అవుతుంది, టిఫిన్ తీసుకురా. అరే మామ ఎక్కడున్నావు? టీ షాప్ దగ్గర. ఈ టైంలో టీ ఏంట్రా? సర్లే కానీ బిర్యానీ తీసుకొచ్చాయి. హలో, మధ్యాహ్నం బిర్యానీ తీసుకొచ్చా కానీ ఏం బాగాలేదురా, వేస్ట్. సర్లే కానీ అక్కడ కుమారి ఆంటీ హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి తందూరి రోటీ కాజు కర్రీ తీసుకురా. అరే మా నీకు కూడా చెప్పడం మర్చిపోయాను, వచ్చినప్పుడు అలా మోన్స్టార్ కూడా తీసుకొచ్చాయి. నీకేమైనా కావాలంటే అది కూడా తీసుకొచ్చుకో. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి గ్యాంగ్ లో కూడా ఉంటాడు, ఆడికి షేర్ చేయండి అర్జెంట్ గా రీల్. ఓకే, నిజంగా చెప్తున్నానండి, దొంగ నా కొడుకు నిజంగా కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. అందరూ ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ టైప్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్. నల్లజలకర మొక్క నా నల్లజలకర మొక్క, నల్లజలకర మొక్క నా నల్లజలకర మొక్క. రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా. నా రూపు రేఖ సల్ల ఉంటే రూపాయి ఎందుకు, రూపాయి పువ్వులు ఎందుకు. నల్లజలకర మొక్క నా నల్లజలకర మొక్క, నల్లజలకర మొక్క. అన్న కొంచెం వాటర్ ఉంటే వాడు అనొచ్చు, నా గొంతు కండిపోయింది అన్న. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, ఇంకా బతికేదే వేస్ట్. అన్న ఇక్కడ వాటర్ బాటిల్ అన్నా? అన్న ఏమనుకోవద్దు, ఒక అబ్బాయి వచ్చి దాహం అంటే ఇచ్చా అన్న. అన్న అది విషం బాటిల్ అన్నా. ఇప్పుడు వరకు ఏ అమ్మాయితో మాట్లాడిందే లేదు తెలుసా, నీతో ఇంతలా మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకో. ఒకసారి రికార్డింగ్ ఎలా వచ్చిందో ఒకసారి విందాం. ఇప్పుడు వరకు ఏ అమ్మాయితో మాట్లాడిందే లేదు తెలుసా, నీతో ఇంతలా మాట్లాడుతున్నా